నమస్తే అండి, మీ పేరు? రెడ్డప్ప నా పేరు. తిరుపతి నుంచి వచ్చాము. అదేవిధంగా మేము అన్ని జిల్లాల నుంచి వచ్చాము. ప్రతి జిల్లా నుంచి విదేశాల్లో చదువుతున్న తల్లిదండ్రులు మేమంతా. మా పిల్లలు 19, 20, 21 సంవత్సరాల్లో విదేశాల్లో పోయి చదువుతున్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 18 సంవత్సరాల్లో మా సర్టిఫికెట్లు, టీసీలు మా పిల్లల అన్నీ ఎంక్వైరీ చేసి మా పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పని ఇవ్వకపోగా 19 సంవత్సరాల్లో మా పిల్లలు బయట వెళ్ళారు. అప్పటి నుండి మా సర్టిఫికెట్లన్నీ కూడా ఎంక్వైరీ చేసి మాకు ఈ పాస్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మీకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పండి నమ్మకంతో మేము విదేశాలు పంపించిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి మా పిల్లలకు ముండి చూపించి మాకు స్కాలర్షిప్ ఇవ్వకుండా చేసింది. ఆ తల్లిదండ్రులంతా కూడా మేమంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వడ్డీలు తెచ్చి పిల్లలు విదేశాలు పంపించి ఆ వడ్డీలు కట్టుకోకుండా 2-3 ఆత్మహత్య చేసుకున్నారు. అదే పరిస్థితిలో మా పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో వడ్డీలు కట్టుకోవడానికి మేము ఇబ్బంది పడుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వస్తుందనే ఆశతో మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాశనం అయిపోతాడో, ఎప్పుడు వాడు ఇదైపోతాడు అనే ఉద్దేశంతో మేము ప్రతి విదేశీయులు చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ జగన్మోహన్ ఎప్పుడు సర్వనాశనం అవుతుందని చెప్పి మేము కోరుకున్నాము. వాడు నాశనం అయిపోయాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈరోజు లోకేష్ బాబు మమ్మల్ని అందరినీ పిలిపించి విచారించి మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్నాడు. గత మంత్రి గారితో మాట్లాడి మీ పిల్లలందరికీ న్యాయం చేస్తాం, స్కాలర్షిప్ ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా అందరికీ కూడా పిల్లలకందరూ స్కాలర్షిప్ ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ నుంచి విజయవాడకు అందరూ వచ్చి కలిసాము. మొత్తం 30-40 మంది మేము పిల్లల అందరూ వచ్చి కలిసాం. అసలు గతంలో విదేశీ విద్య స్కాలర్షిప్ అసలు రాలేదా ఎవరికి కూడా? 18 ముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. తర్వాత జగనన్న విదేశీ విద్యని పెట్టిన తర్వాత అతనికి అనుకూలంగా ఉన్నటువంటి ఒకరికి ఎదురుగా చెప్పి కొన్ని కోట్లు ఇస్తామని చెప్పేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చారు తప్ప ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరికి కూడా న్యాయం చేయలేదని కూడా మేము చెప్తున్నాము. మేము ప్రత్యక్ష సాక్షి మేమే దానికి. అంటే మీరు లోకేష్ గారితో మీ సమస్య చెప్పాము. రియాక్షన్ ఎలా ఉందండి? ఆయన ఈ సమస్య పెద్ద సమస్య కాబట్టి నేను మంత్రి గారితో డిస్కషన్ చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మేము ఆయన నమ్ముతున్నాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు షేక్ మదార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది తాడికొండ నియోజకవర్గం. లోకేష్ గారిని కలిసాం సార్. ఏ సమస్య మీద వచ్చారండి ఇక్కడికి? మా పిల్లలు 2018లో విదేశీ విద్యకి వెళ్ళారు. ఫిలిప్పీన్స్ వెళ్ళారు సార్. అప్పుడు ఇంటర్వ్యూ చేశారు, ఈ పాస్ ఇచ్చారు. తర్వాత విదేశీ విద్య అంతా ఇంటర్వ్యూ అయిపోయింది, ఎంక్వైరీ చేశారు, అక్కడ స్కాలర్షిప్ ఆపేశారండి. ఆ విషయం గత ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వలేదు కనుక సార్ని కలిసి పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి కొద్దిగా సాయం చేయమని అడగడానికి వచ్చామండి. అంటే ఎప్పటి నుంచి మీకు స్కాలర్షిప్స్ ఆగిపోయినాయండి? ఏ సంవత్సరం నుంచి? 2018 నుంచి ఆగిపోయినాయి. 2018 నుంచి ఇంటర్వ్యూలు చేశారు, తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు, విజిలెన్స్ చేశారు, అంతా అయిపోయింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదు. అది దానివల్ల ఈ విషయం సార్ చెప్పి ఆయన దృష్టి తీసుకొచ్చి దీని విషయంలో చర్య తీసుకోమని చెప్పండి అడగడానికి వచ్చామండి. లోకేష్ గారు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారండి? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. అయితే వారిని పరిశీలన చేసి మంత్రి గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా వారు త్వరగా నిర్ణయం తీసుకుని పిల్లలకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి గతంలో విదేశీ విద్యా స్కాలర్షిప్ రాలేనప్పుడు మీరు గత మంత్రులను కానీ నాయకులు కానీ కలిసారా, అధికారులను కానీ కలిసారా? వాళ్ళు ఏం చెప్పారు అసలు మీకు? మంత్రులు, నాయకులు కలవడం చాలాసార్లు జరిగిందండి. ముఖ్యమంత్రి గారిని కలవడం జరగలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోనీయలేదు మమ్మల్ని. మేము సమ్మెలు చేశాము, హర్తాళు చేశాము, నిరాహార దీక్షలు చేశాము, చాలా చేశాము. పోలీసుల ద్వారా ఈ కార్యక్రమాలను భగ్నం చేశారు. అయితే చాలా విసిగిపోయాము. అప్పుడు మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు కలిసాము. వారు ఏమంటే కోర్టులో కేసులు వేయండి అని చెప్పారు. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు మరి తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. మరి లోకేష్ గారితో మీ సమస్య చెప్పారు కదా, పరిష్కారం అవుతుందని నమ్మకం కలిగిందా మీకు ఆయన మాట్లాడిన తర్వాత? మేబీ పరిష్కరిస్తారని అనుకుంటున్నాం మేము. రైట్.